ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్న లెక్కింపునకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల లెక్కింపు ప్రక్రియకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకి ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 3 దశల్లో లెక్కింపుకి అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారి ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ చేశారు. ముఖ్యంగా 3 దశల్లో మొదటిది స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కి బ్యాలెట్ బాక్సులు తీసుకురావడం. మొత్తం 123 పోలింగ్ కేంద్రాల్లో 20,783 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 92.40% ఓటింగ్ నమోదైంది. ఈ మొత్తం 20,783 ఓట్లను లెక్కింపు కోసం మొత్తం 20 టేబుల్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం 6 రౌండ్లో ఈ లెక్కింపు ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. 50% ఓట్లు మించి వచ్చిన వారిని మొదటి ప్రాధాన్యత ఓటు కనుక వచ్చినట్టయితే వెంటనే ఫలితాన్ని ప్రకటిస్తారు. లేని పక్షంలో రెండవ ప్రాధాన్యత ఓటు కోసం ఎలిమినేషన్ రౌండ్ అనేది ప్రారంభమవుతుంది. అయితే సోమవారం సాయంత్రం 6 గంటల లోపల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ మొదటి 50% ఓటింగ్లో కనుక అభ్యర్థుల్లో ఒకరికి పూర్తి నిర్దిష్టమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ అంటామో ఆ మ్యాజిక్ ఫిగర్ కనుక రాకపోయినట్టయితే తిరిగి మళ్ళీ ఎలిమినేషన్ రౌండ్స్ అనేవి ప్రారంభమవుతాయి. కాబట్టి ఎలిమినేషన్ రౌండ్ కనుక వెళ్ళినట్టయితే కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. తిరిగి మళ్ళీ రాత్రి 8 గంటలకి ఫలితాలు తెలిసే అవకాశం ఉంటుందని లెక్కింపు సంబంధించినటువంటి అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కట్టుదిట్టమైనటువంటి భారీ భద్రతను ఈ లెక్కింపు ప్రక్రియకి ఏర్పాటు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.